అంబులెన్స్! అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్! ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. నీల్ అండ్ నైరా ఈ రోజు స్కూల్లో ఎలా గడిచింది? చాలా బాగుంది మామ్. అలా చూడు నైరా, ఎవరో వాలెట్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఎవరు వాలెట్ ని పాడేసుంటారు? ఇక్కడ ఎవరూ లేరే. పోగొట్టుకున్న వాళ్ళు వెతకట్లేదు. మనం ఈ వాలెట్ ని కనిపెట్టాం, అందువల్ల ఇది మంది. ఇందులో ఉన్న డబ్బుతో మనం కొన్ని బొమ్మలు కొనుక్కుందాం. అవును, నాకు బొమ్మలు కావాలి. తప్పు పిల్లలు, ఇతరుల డబ్బులు మనం తీసుకోకూడదు. ఇది పోగొట్టుకున్న వాళ్ళు వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. అంతవరకు నేను మీకు ఒక కథ చెప్తాను. స్టోరీ టైం. రామ్ అనే పేరు గల ఒక హానెస్ట్ అయిన అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు తన ఆడుకునేటప్పుడు వాడికి స్వీట్ తినాలనిపించింది. నాకు స్వీట్ తినాలనిపిస్తోంది. నా పిగ్గీ బ్యాంక్లో ఎంత దాచిపెట్టానో వెళ్ళి చెక్ చేస్తాను. ఓ లేదే, ఇది ఖాళీగా ఉంది. అమ్మా చెప్పు రామ్. అమ్మా, నేను స్వీట్స్ కొనుక్కోవాలి. నాకు కొంచెం డబ్బులు ఇస్తారా? నీ పిగ్గీ బ్యాంకులో ఉన్న డబ్బులు ఏమయ్యాయి? ఆ డబ్బుతో ఇంతకు ముందే నేను ఒక కార్ సెట్ ని కొనుక్కున్నాను. చూడండి, ఇది ఖాళీగా ఉంది. ఓకే, నేను తర్వాత నీకు డబ్బులిస్తాను. రామ్ తన టాయ్ కార్తో ఆడుకుంటున్నాడు. బ్రూమ్ బ్రూమ్. సోఫా కింద ఏదో ఉందని తను గమనించాడు. ఏంటిది? ఇది తీసుకెళ్ళి అమ్మకిస్తాను. అమ్మా అమ్మా, సోఫా కింద ఇది ఉంది చూడండి. నువ్వు నా డబ్బుల్ని కనిపెట్టావు. రామ్, నువ్వు ఒక హానెస్ట్ అయిన అబ్బాయివి. మనం వెళ్ళి నీకు కుక్కీస్ కొనుక్కుని వద్దాము. యమ్మీ, థ్యాంక్స్ అమ్మా. అక్కడ ఎవరో ఒక ఆయన ఏదో వెతుక్కుంటూ వస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏదైనా వెతుకుతున్నారా? అవును, నా వాలెట్ని పోగొట్టుకున్నాను. అది ఇక్కడే ఎక్కడో పడుంటుంది, దాన్నే వెతుకుతున్నాను. అంకుల్, ఈ వాలెట్నే మీరు వెతుకుతున్నారా? ఇది ఇక్కడ కింద పడింది, మేము చూసాం. అవును, ఇది నా వాలెటే. థ్యాంక్ యూ పిల్లలు. ఈ చాక్లెట్స్ తీసుకోండి. మీ హానెస్టీకి ఇది గిఫ్ట్ అనుకోండి. నా వాలెట్ని నాకు ఇచ్చారు కదా, అందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చాక్లెట్స్కి థ్యాంక్స్. సరే పిల్లలు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ హానెస్ట్గా నిజాలు మాత్రమే మాట్లాడాలి.